ఇల్లందు మండలం మామిడిగుండాల ప్రాంతంలో గతంలో కొందరు భూస్వాములు 3700 ఎకరాలు పట్టా చేయించుకున్నారని, ఈ ప్రాంతంలో ఆదివాసీ గిరిజనులు దశాబ్దాలుగా ఈ భూమిని నమ్ముకుని వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారన్నారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో పేదల భూములను ఆక్రమించి ఎందుకు ట్రెంచ్ పనులు చేస్తున్నారని తెలిపారు. పేద ప్రజలు వ్యవసాయం చేసుకునే భూములలో చట్టవిరుద్ధంగా చేస్తున్న పనులను తీవ్రంగా ఖండిస్తున్నామని, అన్ని రాజకీయ పార్టీలు గిరిజన సంఘాలతో కలిసి పేదల భూముల కోసం పోరాటం చేస్తామన్నారు. ఈ నెల 16వ తేదీన ఇల్లందు పట్టణం కొత్త బస్టాండ్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు జరిగే ప్రదర్శన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎట్టి వీరభద్రం, తుపాకుల నాగేశ్వరరావు, మరాఠీ వెంకటేశ్వర్లు, బుగ్గారపు వెంకన్న, కల్తీ సీతారాములు, చింతా భాస్కర్, ఈసం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మామిడిగుండాల భూములన్నీ భూములను ఆక్రమించుకుంటూ వస్తున్న భూస్వాముల వైఖరిని వ్యతిరేకిద్దాం. భూములు ఆక్రమించేందుకు భూస్వాముల వైఖరి, ఆదివాసీ గిరిజనుల భూములు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న భూస్వాముల వైఖరి, భూముల్ని కాపాడుకుందాం. మామిడిగుండాల భూముల్ని ఆదివాసీ గిరిజన భూములు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న భూస్వాముల వైఖరి, ఆదివాసీ గిరిజన భూములను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న భూస్వాముల వైఖరి. రాష్ట్రంలో ఉద్యమాలు వచ్చినాయి. ఆ ఉద్యమ పోరాటాల యొక్క ఫలితంగా సీలింగ్ అనేటువంటి ఒక చట్టం తీసుకురావటం అనేటువంటిది జరిగింది. ఆ సీలింగ్ అనేటువంటిది చట్టం వచ్చిన తర్వాత మనకి ఈ రాఘవేంద్రరావు భూస్వామి భూమిని 1100 ఎకరాలు వదిలేసి ఈ 3700 ఎకరాలు ఉన్నటువంటిది 11 ఎకరాలు పోతే 1100 పోతే ఇంకెంత ఉన్నది? 2700 ఎకరాల భూమిని పేదలకి పంచుతున్నాం అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఎంత? 2700. ఈ 2700 ఎకరాల భూమి ఎక్కడెక్కడ ఉంది? కృష్ణాపురం. అక్కడ మంది మింగాలి, అవునా కాదా? మీ తరపున ఈరభద్రం మింగినాడు, తగ్గుతుందా? మీరందరూ మందు కడుపులు చెప్తే మీరు చేస్తారు, ఈయన మంది వేసుకుంటాడు కాబట్టి ఆ బనికి నాడు మంది వేసుకున్నందుకు ఈయన చేస్తాడు, అందరు చేస్తారు. బతికిచ్చే మంది వేసుకోవాలి. మామిడిగుండాల ప్రాంతంలో 3700 ఎకరాల భూమిని రాఘవేంద్రరావు అనేటువంటి భూస్వామి చట్టవిరుద్ధంగా ఆనాడున్నటువంటి కాంగ్రెస్ వెంగళరావు గారి ప్రభుత్వ హయాంలో పట్టా చేపించుకోవటం ఏంటో జరిగింది. ఇదంతా అడవిగా ఉన్నది. ఈ భూమిని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఒక పేద ప్రజానికానికి పంపకం చేయటం అనేటువంటిది జరిగింది. అది దాదాపు 50 సంవత్సరాలు అవుతుంది. ఆ తర్వాత సీలింగు కింద ఒక కుటుంబానికి 5 ఎకరాల భూమి చొప్పున పంపకం చేశారు, పట్టా ఇచ్చారు. కానీ భూమి ఎక్కడుందో చూపెట్టలేదు. తిరిగి ఈరోజు 3 రోజుల క్రితం భూస్వాములు కొంతమంది రాఘవేంద్రరావు బంధువులు ఎవరైతే ఉన్నారో అధికార పార్టీని అడ్డం పెట్టుకొని ఇక్కడ 50 సంవత్సరాల నుంచి సేద్యం చేస్తున్నటువంటి ఆదివాసీ గిరిజన పేద ప్రజానికం ఎవరైతే ఉన్నారో ఆ భూములలో ట్రంచులు కొట్టి ఈ భూమి మాదని ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇది చట్టవిరుద్ధం, ఇది అప్రజాస్వామికం. తాతల నుంచి తరతరాలుగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రజల భూమిని ఆక్రమించుకోవటం సరికాదన్నందుకు తిరిగి ఇక్కడ పేద ఆదివాసీ గిరిజనుల పైన ప్రభుత్వ అధికారులు కేసులు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ భూమిని తక్షణమే
పేదలు దున్నుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. చట్టవిరుద్ధంగా వ్యవహరించినటువంటి భూస్వాముల పైన కేసుల్ని నమోదు చేయాల్సిందిగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ పేదలకి, ఆదివాసులకి, గిరిజనులకి, ఈ సేద్యం చేస్తున్నటువంటి ప్రతి రైతుకి న్యూ డెమోక్రసీ అండగా ఉంటుంది. ఈ భూముల రక్షణ కోసం మేము పోరాడతాం. ఇక్కడ ఉండేటువంటి ఒక ఆదివాసీ గిరిజన సంఘాలతో పాటు ఇక్కడ టిఆర్ఎస్, కాంగ్రెస్, వివిధ రాజకీయ పార్టీలు ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఐక్యంగా భూముల రక్షణ కోసం పోరాడతాం. ప్రజలందరూ ఐక్యంగా, సంఘటితంగా ఈ భూమి రక్షణ కోసం ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. 16వ తారీఖున ఇల్లెందులో కొత్త బస్టాండ్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు జరుగు ర్యాలీని జయప్రదం చేయాల్సిందిగా ప్రజలకి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అలాగే అఖిలపక్షం తరఫున మేము తెలియజేయటం అనేటువంటిది జరుగుతున్నది. మామిడిగుండాల ప్రజలకు తెలియజేయనది ఈ యొక్క అవకాశం మనకు ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈ యొక్క అవకాశానికి మనందరం కూడా ఏకతాటి మీదకి వెళ్ళి మన యొక్క సమస్యని పరిష్కరించే దిశలో మనందరం ముందుండాలి. ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఇప్పుడు రేపు వర్షాకాలం రాబోతుంది, నాకు వర్షం వచ్చింది, నేను అరకదున్న పోతాను, ఇతనాలు అయిపోతాను కాదు. మనకు ఇప్పుడు ఒక కమిటీ ఏర్పడుతుంది. ఈ కమిటీ చెప్పిన ఒక పిలుపు మేరకు ఇంట్లో ఉన్న పిల్లాజర అందరూ కూడా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొంటే రేపు ఈ భూమిని మనం సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఏ చిన్న పిలుపు వచ్చినా కూడా అందరూ ముందు వెళ్ళి మన ముందు ఉద్యమంలో పాల్గొనాలి. అధికారుల దృష్టికి తీసుకెళ్లాలా, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాలా, మనందరం కూడా కలిసి ముందుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది 30 సంవత్సరాల చరిత్ర. ఇవాళ ఒక్కరోజు వచ్చిన చరిత్ర కాదు, ఇవాళతో ముగిసే చరిత్ర కాదు. భవిష్యత్తులో ఎప్పుడు ఏ పిలిపించినా కూడా భూ సమస్య గురించి అందరం పోరాటం చేద్దాం. మన భూమి మనకు దక్కేటట్టుగా చూసుకుందాం. ఎందుకంటే ఇక్కడ గతంలో పాత సీలింగ్ ఉంది. పాత సీలింగ్ మనకు పట్టాలు రాక చాలా ఇబ్బందులు, నానా రకాల ఇబ్బందులు పడతారు. మన యూరియా కట్టకపోతే మీకు పట్టాలు లేదని అడుగుతారు, బ్యాంకు రుణాలకు పోతే పట్టాలు లేదని అడుగుతారు, వ్యవసాయ మన సబ్సిడీల కోసం పోతే పట్టా పెడతారు. కాబట్టి పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చేంత వరకు మన పోరాటం ఆగొద్దని చెప్పి నేను కోరుకుంటూ మీ అందరికీ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ మామిడిగుండాల ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా ఆదివాసులే. ఇది ఆదివాసుల హక్కు, ఆదివాసులదే భూములు అని చెప్పేసి గవర్నమెంట్లో ఎన్నోసార్లు కూడా మనం వాదనం చేయడం జరిగినాయి. ఇప్పుడు కూడా ఉద్యమానికి మేమందరం కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులందరినీ కూడా జమ పెట్టుకొని, ఇక్కడ ఉన్నటువంటి 4-6 గ్రామాల అటువంటి ప్రజల్ని కూడా జమ పెట్టుకొని ఈ భూములు మాకు పట్టాలు ఇచ్చేంత వరకు మా ఆదివాసీ తుడుందెబ్బ పక్కగా ఎప్పటికీ ఎన్నంటి ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి మనం చేసుకుంటున్నాం. 6 గ్రామాల ప్రజల భూములని వాళ్ళ ధరలు గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తూ అట్లనే ఇవాళ సెంచురీ కూడా తీస్తున్నారు. తక్షణం ప్రభుత్వం కానీ కలెక్టరు, ఎంఆర్ఓ జోక్యం చేసుకుని వాటిని నిలిపేసి ప్రభుత్వం తక్షణం వీళ్ళకి పట్టాలు ఇవ్వాలని, ఇప్పటికే పట్టాలు ఇచ్చినామని పత్రం చెప్తున్నారు. కానీ అది కొంతమందికి ఇచ్చిండ్రు, దున్నేవాడికి పట్టాలు ఇవ్వాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. కలిసి ఇచ్చే రాజకీయ పార్టీలని అందరినీ కలుపుకొని ఈ పోరాటంలో ముందుంటామని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.